హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈజీ రెసిపీస్, టేస్టీగా ఉండే రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా అండి? సో ఈరోజు మనము ఇడ్లీతో క్రీమీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలామంది పిల్లలు ఇడ్లీని లైక్ చేయరు కదా, సో వాళ్ళ కోసం ఈ స్నాక్స్ అన్నమాట. సో మరి వీడియో చూసేయండి. ఇక్కడ మనకి ఒక్కోసారి పిల్లలు ఇడ్లీ తింటారు, తినరు, మిగిలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఈవినింగ్ ఇలా వేడివేడిగా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు చకచకా లాగిచ్చేస్తారండి. వాళ్ళకి ఇది ఇడ్లీతో చేసామని కూడా తెలియదు. సో మరి ఇడ్లీని తీసుకొని ఇట్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు స్నాక్స్ కింద. ఇలా అన్నిటినీ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. వీటిని రెండు విధాలుగా చూద్దామండి. ఒకటేమో హాట్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తే కనుక మనకి బాండీ మొత్తం అతుక్కుపోతుంది. సో ఇడ్లీలు కూడా తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మెత్తగా ఉంటాయి కాబట్టి. ప్లస్ నూనె కూడా ఎక్కువ లాగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ కాకుండా ఇంకొక ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యపు పిండి తీసుకోండి. ఇక్కడ మీరు బియ్యపు పిండి ప్లేస్లో మైదా అండ్ కార్న్ ఫ్లోర్ రెండు మిక్స్ చేసుకోవచ్చు. అందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకుంటా కలుపుకోవాలి. మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలాగా రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కోట్ చేసుకోండి. వీటిని కాగుతున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోండి. చూడండి, మనకి అసలు బాండీకి అంటనే అంటవు అండ్ నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన ఇడ్లీ ముక్కల్ని కూడా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇవి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకొని 3 చిన్నులపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో వెనిగర్, 1 స్పూన్ వెనిగర్, అలాగే 1 స్పూన్ టమాటా కచప్ వేసుకోండి. వెనిగర్ లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసుకోవచ్చు. టమాటా కచప్ని వేసుకోండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఉప్పు అలాగే కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కనుక కారంని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేవి తెరులుతూ ఉంటాయండి. అప్పుడు మన ఇడ్లీ మంచూరియాని వేసేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ చేయకపోయినా మనం ఈ ఇడ్లీని ఫ్రై చేసుకొని అలా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని వేసేసుకోండి. సో ఇడ్లీలు వేసిన వెంటనే కార్న్ఫ్లోర్ మిక్స్చర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో క్రీమీ సాస్ని వేసుకోవాలన్నమాట. ఈ సాస్ మీకు కావాలంటే కనుక నా ఛానల్లో ఉంది, నేను ఐ బటన్ ఇస్తాను, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇందాక క్రిస్పీగా ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. సో అంతేనండి, చూసారు కదా ఇడ్లీ మంచూరియా. చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.